కృతజ్ఞతలు. మనీ బాబురావుకు కృతజ్ఞతలు. నేను బండి నడుపుకుంటా ఉంటే గురువుగారు వీడియోలు వచ్చేది, కూర్చొని ఆడ డబ్బులు సంపాదాలని అంటుంటారు. కూర్చొని డబ్బులు ఎట్లా సంపాలి, కష్టపడితే ఇస్తలేరు జీతం, కూర్చుంటే ఎట్లా వస్తాయని నేను అనుకున్నాను. ఏ 786 నోట్స్ వస్తే డబ్బులు వస్తాయని ఒకటి వచ్చింది. వస్తాయి డబ్బులు నిజమేనా అని ఇంట్లో పెట్టుకున్నా. రోజు నాకు 50 రూపాయలు అకౌంట్లో పడిపోయేది. రోజు డైలీ పడుతూనే ఉన్నాయి. మా ఏమనుకోండి గిట్ల సంగతి ఇంట్లోనే పెట్టుకో, ఖర్చు కానీ చెప్పిపోయినా. మా పాప గింతే ఉంటుంది, డబ్బులు సంపాదంటుంటే ఇన్నది. డబ్బులు సంపా లోటు తెంకొని పోయి ఎవరికో ఖర్చు పెట్టొచ్చింది. ఈ లోటు నాకు ఇంకా పడడం ఆగిపోయినాయి. లోటు పోయి పడడం ఆగిపోయింది. అసలు నేను ఇచ్చిన 50 రూపాయలు లోటు అని అడిగిన, ఇంట్లోనే ఉంది అన్నది. తేపో చూద్దామని అన్న, లేదు నీ ఏడ ఖర్చు పెట్టినా అంటే చిట్టికి ఇచ్చిన ఒక ఎక్కడ పెట్టింది అన్నది. అరే అని మళ్ళీ 500 నోట్లు ఇట్లా వచ్చినాయి, కానీ అంత మిరాకిల్ జరగలే. ఇంకా నా టార్గెట్ ఏం చేసిన, గురువుగారు ఉంటే నాకు కాల్ చేయాలి, ఆ తర్వాత నేను క్లాస్కి పోవాలని అనుకున్నా. గురువుగారు నిజంగానే కాల్ చేసిండు. నిజంగానే కాల్ చేసిండు. పోయిన నెల రాలేకపోయినా ఇప్పుడు వచ్చిన, కొత్తగా బోర్ వేసుకున్నా, 3 ఇంచుల నీళ్ళు పడ్డాయి అనుకున్నా. వీడియోలు చూసే వేసిన డైరెక్ట్, నేను ఎవ్వరికి చెప్పలేగా. డైరెక్ట్ వీడియోలు చూసి బోర్ వేయాలనుకున్నా, వేసిన. అంతా చూసుకోండి, 3 ఇంచుల నీళ్ళు పడ్డాయి. ఎకరన్నర పొలం నాటి పెట్టినా ఫుల్లు ఆపను. 24 గంటలు నా మోటార్ని ఆపను, 24 గంటలు ఆపను, కొడుతూనే ఉంటుంది. ఎవరికి వారినా సరే నీళ్ళు ఇవ్వంటే కూడా ఇచ్చేస్తా. మనం కొనుక్కున్నామా వేసుకోపోరని చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎకరన్నర వరి పొలం పెట్టినా, మస్తు పంట పండింది, అందరికన్నా నాకే ఎక్కువ పండింది. ఆ ఒడ్లు యూట్యూబ్లో చూసే పెట్టినా. ఎవరిది వరిసేనంటే బాబురావు అని చెప్పిన, నేను నాదని చెప్పలే, బాబు గారిది అని చెప్పినా. నేను బాబు గారిది అని చెప్పిన. ఇట్లా మొత్తం ఒడ్లు తీసుకుపోయి మిల్లులో తనుకోయి ఇవి రేట్ ఎట్లా ఒకటాయని అడిగిన. 1800, 2000కి ఎక్కువ అన్నాడు. ఇస్మా బాబు గారు ఉంటే ఎక్కువ అవుతాయని చెప్పి చక్కగా తీసుకుపోయి మార్కెట్లో వచ్చేసిన. వేరే అతను ఉండి, అరే 2 రోజులు అవుతారు నేను ఒడ్లు పెట్టాలకు పో అన్నాడు. గంట సేపట్లో పోతే ఎందుకు నీకు పికర్ అన్న, గంట సేపట్లో పోతే ఎందుకు నీకు పికర్ అన్న, నిజమని అంటే నిజం అన్న. సరే నువ్వు అయితే నేను వీల్స్ వేసుకొస్తా, నువ్వు ఒడ్లు పోతే ఇట్లా నాకు ఫోన్ చేయన్నాడు. సరే ఓకే అని నేను ఆడ కూర్చున్నా. ఒడ్లు ఎవరు బాబు పేరు చెప్పన్నాడు. ఇస్మాం బాబు గారు అని అన్న. నిన్నే వాడుకున్నా, నేను నిన్నే వాడుకున్నా. 2400 లాస్ట్ ఇస్తావా అన్నాడు. అరే 2000కు 1800కు అన్నాడు. 2400 ఏంది మొత్తం లెక్క ఎంత వస్తాయని అన్న. అంటే కాంట చేసినాక లెక్కేస్తా అన్నాడు. సరే 2600కి వేసుకుంటే ఇంకా ఫైనల్ 50 ఉంచుతున్నా, ఇంకా నీ ఇష్టం అన్నాడు. వేసుకోపా అని చెప్పిన. ఎకరన్నరకు ఒక్కొక్కరికి 20 క్వింటాలకే తక్కువ అయితే నాకు 26 క్వింటాలు అయింది. 26 క్వింటాలు అయినాయి. ఒక్కటేసారి మందే కొట్టినా, మందే కొట్టలే అసలు. ఇప్పుడు మగసేను కూడా 3 ఎకరాలు వేసిన, దీనిలో అవుతుంది ఎట్లా అంటే అట్లా ఉంది. ఇంకా ఎన్ని క్వింటాలు అవుతుందో తెలియదు. కానీ నువ్వు అది వేసిన ఎమ్మడే పందులకు కావాలి కూడా పోలే, పేరు నీవే ఉంటావు అక్కడ. నువ్వు కావాలెందుకు అంటే నేను అందరికీ చెప్తాను అనుకున్నావు. నాకుండు నాకు ఆల్రెడీ ఉండు ఇన్ని ఎకరాలు అని చెప్తే నాకు ఉసికే మంత్రి ఇచ్చిస్తాడు. నా దాంట్లోకి పందులు రావని చెప్తా. అరే నీదేంద్ర మొండిపాటు అంటారు. నా దాంట్లోకి ఒక్క పంది కూడా రావు. నా దాంట్లోకి ఒక్క మంది కూడా రావు. ఆ పంట కూడా అట్లా ఉంది. అది అందరూ 3-4 సార్లు ఏరి వేసి నేను 2 సార్లు వేసిన, ఇంత లోతుంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఇంకా అదంతే. ఏంటంటే ఎంత మంచి నువ్వు 10,000 ఏటను కోసినా 10 రూపాయలు ఉపయోగపోతే ఎట్లా ఉంటుందో బాబు గారు నమ్మకపోతే మన బతుకంతే ఉంటుంది. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఇక క్లాస్ మంచిగా ఉంది, ఫుడ్ అన్నీ బాగున్నాయి.
వచ్చిన వాళ్ళు అందరూ కోటేశ్వర్లే, అదృష్టవంతులే, తెలివైన వాళ్ళు. జరిగింది ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇప్పుడు నాకు ఇంతకుముందు జరిగింది చెప్తున్నా. అది అయిపోయింది. ఇప్పుడు 2 క్లాసులు రాలేదు, గ్యాప్లో నాకు జరిగింది ఇప్పుడు చెప్తాను. మా కొడుకు ఒకటి జాబ్ సెట్ అయ్యేటప్పుడు సెట్ అయ్యాడు, కానీ సాలరీ తక్కువ 19,000కి వచ్చాడు. ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు గురుగారు. వస్తుంది కదా, ఒకసారి కోరుకుంటున్నా. కారు కొనాలనుకున్నా, వైట్ కారు కొనాలనుకున్నా, కానీ గ్రేప్ కలర్ కారు కొన్నా గురుగారు. కార్లోనే ఇప్పుడు వీటికి వచ్చాను. నేను డ్రైవ్ కూడా సరిగా రాదు, మామూలుగా వచ్చేసిన. కొని క్లాస్కి వచ్చిన, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అది నాకు జరిగింది. ఇది మా కొడుకు కూడా మంచిగా సెట్ అయిపోయాడు, ఇంకా బాగా సెట్ అయ్యి నేను ఇంకా బాగా డబ్బులు సంపాదించి మంచిగా ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా మంచిగా లగ్జరీ అనుభవించాలని కోరుకుంటున్నారు. ఇది నాకు జరిగింది. అందరూ తిరుగుతుంటే బైక్ మీద తిరిగి యాస్టకు సార్ సిటీలో బాగా తిరుగుతాను నేను. అన్ని కార్లు చూసి ఒక్క కారు మనం కార్లో వెళ్ళాలా, ఎలాగైనా మనం కారు కొనాలనుకున్నా సరే, సెకండ్ అయినా సరే కొనేసిన హ్యాపీగా కార్లు వచ్చాయి ఏసీ వేసుకొని. సూపర్, ఫుడ్ చాలా సూపర్, చాలా బాగుంది సార్. క్లాస్ లైఫ్లో ఫ్యాన్లకు అన్నిటి కృతజ్ఞతలు, సహకరించే వాళ్ళందరూ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రచినటువంటి అందరి యొక్క కోటీశ్వరులకి, ఐశ్వర్యవంతులకి, మంచి హృదయం ఉన్న మనుషులకి, మా గురుగారితో పాటు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను గత 2020 సంవత్సరము ఏప్రిల్లో విజయవాడలో సార్ నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అవ్వడం కూడా చాలా లక్కీగా జరిగింది. ఒకరోజు నాకు మధ్యాహ్నం చాలా నీరసంగా ఉండేది, అది నిరాశతోటి ఉండేది. సడన్గా ఆ మొబైల్లో కూడా మన విశ్వబాబు యొక్క వీడియో రావడం, నాకు ఒకటని కొట్టి చదవగానే ఎగ్దమ్ యాక్టివేషన్ మొత్తం ఇట్లా పాజిటివ్ వచ్చేసింది. సార్ను కలవాలి అని హైదరాబాద్ క్లాసు ఉండే, డబ్బులు లేవు నాకు ఆ రోజు. ఏదో మా బాబుకి ఫీజు కట్టేది ఉండే. తర్వాత విజయవాడలో అమ్మవారి అనుగ్రహంతో నాకు గురువుగారి పరిచయం అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు కోర్టు సంపాదించినట్టు అనిపించింది. ఎందుకంటే అటువంటి ఒక పాజిటివ్ మనిషి ఆ ఒక వీడియోలు చూస్తూ ఉంటే ఎంతమంది ఎన్నో రకాలుగా అభివృద్ధి పొందుతున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, ఆరోగ్యం పొందుతున్నారు, మంచి వాళ్ళు దాంపత్య జీవితంలో కూడా మరి ఆనందంగా ఉంటున్నారు అన్న విషయం నాకు నచ్చి మళ్ళీ సెకండ్ క్లాస్ హైదరాబాద్లో ఇదే క్లాస్ ఇక్కడనే జరిగింది మళ్ళీ ఏప్రిల్లో. తర్వాత ఇప్పుడు ఇది 3వ క్లాస్ నాకు. అయితే నాకు మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా ఇల్లు అమ్మినప్పుడు 5 లక్షలు ఇస్తా అని వాళ్ళు ఎన్నో ఆయన అడ్వకేట్ అని అన్నదమ్ములాలు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఈ గురుగారు ఈ రావి చెట్టు, మర్రి చెట్టు అది కొంచెం బుద్ధం దర్శనం చేసుకో అంటే కంటిన్యూ దర్శనం చేసుకున్నా. ఒక 4 నెలల లోపల ఒక 2,50,000 వచ్చినాయి. మళ్ళీ ఒక 4 నెలల లోపల మళ్ళీ ఒక 2,50,000 వచ్చినాయి. వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం రాసుకున్న 5 లక్షల రూపాయలు, కానీ లెక్కలో నాకు రావాల్సిన వాటా ప్రకారం 13 లక్షలు రావాలి. ఇప్పుడు 13 లక్షలు అంటే ఇంకా 9 లక్షల వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు వస్తాయి, నేను అభ్యర్థి చేసుకుంటా. ఎందుకంటే నాకు భార్య చాలా మంచి దాపత్యం, చాలా మంచిది. ఆమె పేరు లక్ష్మి, నాకు ఎల్లో అనుకూల విధంగా ఉంటుంది. ఆమె వచ్చిన నుంచి కూడా నాకు కలిసి వచ్చింది యాక్చువల్గా. అదే ఇట్లా కింద మాకు కొంచెం దాంపత్యంగా డబ్బుల నుంచి ఫైనాన్షియల్ కొంచెం డబ్బులు ఇచ్చడం వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు కూడా అఫర్మేషన్ చేసుకుంటున్నా. అట్లా చాలా నాకు పాజిటివ్గా చాలా మంచిగా అనిపించింది. నేను ఏదైనా సాధించగలిగినటువంటి ధీమా, ధైర్యం నాకు వచ్చేసింది. నేను భవిష్యత్తులో మంచిగా అభివృద్ధిలోకి వస్తానని గురుగారి ఆజ్ఞతో నేను కోరుకుంటున్నాను. ఈ హోటల్ వారికి కృతజ్ఞతలు. హోటల్ కూడా మంచి డిస్టర్బెన్స్ సెంటర్లో ఉంది, మంచి అమీర్పేటలో కూడా. తర్వాత ఫుడ్ బాగుంది. తర్వాత ఈ క్లాస్ కూడా మంచి పాజిటివ్గా మంచి నవ్వుతూ మంచి క్లాస్ కూడా అప్పటి నుంచి నవ్విస్తూనే ఉన్నాడు గురుగారు, అందరు నవ్విస్తూనే ఉన్నారు. తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు అందరూ అభివృద్ధిలోకి అవుతారని నేను కూడా అనుకుంటున్నాను. డబ్బుల విషయానికి కృతజ్ఞతలు, హోటల్ కృతజ్ఞతలు, ఇవన్నిటికీ సహకరించినందుకు డబ్బుల విషయానికి చాలా కృతజ్ఞతలు, గురువారికి కృతజ్ఞతలు. వాళ్ళ అమ్మ నాన్నలకు కృతజ్ఞతలు, వాళ్ళ భార్య గారికి కృతజ్ఞతలు, మా అమ్మ నాన్నలకు కృతజ్ఞతలు, నా భర్త నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు నా భర్తకు కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చేసిన ధనవంతులకు, కోటేశ్వరులకు అందరికీ నా కృతజ్ఞతలు. సార్ మేము పోయిన సంవత్సరం ఆయన వచ్చిండు సార్, ఇదే నెలలా వచ్చినప్పటి నుంచి ఇల్లు కట్టేసుకున్నాం సార్. ఇల్లు కొంచెం ఇంకా మిగిలింది సార్, కట్టేసినాం సార్, సలాట్ వేసినాం సార్. కానీ ఇంకా కొంచెము నెగిటివ్ పోయినాం సార్, ఇంకా మిగిలి ఉంది సార్. అది మొత్తం కంప్లీట్ కావాలని నీ ఆశీర్వాదం కోసం వచ్చినాం సార్.
చాలు సార్, బాగుంది సార్, సూపర్ ఉంది సార్. థ్యాంక్ చాలా చాలా కృతజ్ఞతలు. గురువుగారి యొక్క తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు. గురువుగారి యొక్క భార్యమ్మనికి చాలా చాలా కృతజ్ఞతలు. గురువుగారి యొక్క పిల్లలకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ విచ్చేసిన అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటీశ్వరులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి నేను రావడం 3వ క్లాస్ అన్నది. నేను ఫస్ట్ క్లాసు సెప్టెంబర్ 29/9/2024లో వచ్చిన సార్. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీ పాదాలను దాకి నా కొడుకు పుట్టాలని నేను అఫర్మేషన్ చేసుకుని వెళ్ళిన సార్. నా కొడుకు పుట్టిండు. నా కొడుకు పేరు నేను విశ్వమణి తేజ అని పేరు పెట్టుకున్నాను సార్. విశ్వమణి తేజ. ఇప్పుడు నా కొడుకుకు నేను మళ్ళీ సెకండ్ క్లాస్కి వచ్చినప్పుడు ఒక పర్సనల్ ప్రాబ్లం ఉండే సార్ నాది. అయితే ఆ ప్రాబ్లం నుంచి నేను బయట పడాలని అప్పుడు కూడా మళ్ళీ నేను మీ పాదాలకు నమస్కారం పెట్టుకొని వెళ్ళిన. అందులో 3 ఉండే, ఒకటి గెటన్ అయినా, ఇంకా 2 గెటన్ అవ్వడానికి మళ్ళీ 3rd క్లాస్ నేను రావడం జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం నాకు ఎల్లవేళలా ఉండాలని నేను ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకుంటున్నాను సార్. ఇంకొకటి గట్టి అఫర్మేషన్ ఏంటి అంటే, నేను ఈ సంవత్సరంలో 1 కోటి రూపాయలను ఎలాగైనా సరే నేను సాధించాలని గట్టి బలంగా అనుకున్నాను సార్. ఎందుకంటే అందులో 10 లక్షలు నేను దాన ధర్మాలు చేశాను. ఈ 40 లక్షలు నా కొడుకుకు, అది నా పర్సనల్, ఇక ఇల్లు కడుతున్నా, భూమి తీసుకుంటా. ఇంకొక 50 లక్షలు మాత్రం గట్టిగా నా కూతురు ఉంది సార్. నా కూతురికి ఆమెకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి, ఆమె కోసం నేను వినియోగించుకోవాలని నేను ప్రతిరోజు నన్ను నా విశ్వమాతను తలుచుకుంటూ కన్నీటి కూడా నేను పెట్టుకుంటున్నాను సార్. ఎందుకంటే అది ఆనందంతో సార్, నేను ఆనంద బాష్పాలు. ఎందుకంటే అద్దం ముందు నేను నిలబడి మాట్లాడుకుంటే అది నాకు తెలియగానే ఆనందంతో నేను కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పటికైనా నేను కొంచెం అందరికి దూరంగా ఉన్నా. ఇప్పుడు నేను ఆ డబ్బును సాధించి అందరికంటే ఒక మంచి హై రేంజ్ లెవెల్లో ఉండాలని నేను ప్రతిరోజు మీ పాదాలకు నమస్కారం చేసుకుంటూ మిమ్మల్ని దలుచుకుంటూ తింటున్నా. ప్రతిరోజు ఫస్ట్ లేవడం మీ పేరే, నేను పడుకున్నా మీ పేరే సార్. మీ క్లాసు చాలా చాలా బాగుంది సార్. మీ ఆశీర్వాదం నాకు, నా కుటుంబానికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి అందరికీ ఉండాలని నేను ప్రతిరోజు కోరుకుంటున్నాను సార్. నా తల్లిదండ్రులకు మంచిగా ఉండాలని ప్రతిరోజు మీ పేరును తలుచుకుంటూ నా తల్లిదండ్రులకు ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. చాలా చాలా బాగుంది సార్. నా తల్లిదండ్రులు నన్ను దగ్గర తీసుకొని అమ్మా అని ఇట్లా అంటే ఎట్లుంటుందో మీ క్లాస్ నాకు అంత అద్భుతంగా ఉంది సార్. ప్రతిరోజు 4:20 గిట్లా లేస్తున్నా. అయితే ఈరోజు అలారం మోగింది, నేను లేవలేను, పడుకున్నా. 5:30 అవుతుంది, మా పాప లేపింది. మమ్మీ 6 అవుతుంది, క్లాస్కి ఎప్పుడు వెళ్తామని అంటుంది. చూసాక 5:30 అవుతుంది, అలా అని అక్కడికి నమ్మల్సి వస్తుంది. ఇక నేను టకటక బాత్రూంలోకి పోయినా సార్, నీళ్ళు పెట్టుకుంటాను. పోయేసరికి అలా జర్రి వస్తుంది నా దగ్గరికి. అంటే నేను లేట్ లేచినా సరే కానీ అమ్మకు మొక్కుకొని ధ్యానం చేసుకుంటా, ఒక 5 నిమిషాలు సరే చేసుకుంటే సార్. ఈరోజు చేసుకోలేను. నేను ఫస్ట్ క్లాసుకోవాలి నా చదువుతుంది. నేను బాత్రూంలోకి వెళ్ళిన, జర్రి వస్తుంది, భయం అయింది ఒక్కసారి. అమ్మ వెళ్ళిపోవా అన్న, అమ్మ వెళ్ళిపోయింది. ఆయన నీళ్ళు పెట్టుకున్నా, పైన కోతలేని ఇక బియ్యం పెడతా అని చెప్పేసి బియ్యం కడిపోయినా. ఆ బియ్యం ముంచిన అయితే ఒలికిపోయినాయి సార్ కింద. అమ్మ నిన్ను నమ్ముకొని నువ్వు ఇప్పుడు నేను చేసుకోకపోతే నువ్వు ఇట్లా నాకు పరీక్షలు పెట్టేది, ఇక నిన్ను నమ్ముకున్నా కదా, నేను ఇడిసబెట్టా అని చెప్పేసి మళ్ళీ అన్న అక్కడే పెట్టేసి నేను వెళ్ళి ఆ 2 నిమిషాలైనా సరే నా తల్లితో నేను మాట్లాడుకొని కిందికి వచ్చి ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసుకొని ఒక 3 సార్లు నేను అఫర్మేషన్ చేసుకున్నాను సార్. ఇక్కడికి నేను రావాలని 15 రోజుల కంటే ముందు నుండి నేను ఓన్లీ నా భర్త కూడా వెళ్ళాలా, నా భర్త కోసమే చేసుకున్నాను సార్. కానీ నా భర్త నాకు ఇచ్చిన పెద్ద మిరాకిల్ ఏంటంటే నడువు ఇద్దరం కలిసి పోదామని. నన్ను నా భర్తకి మంచిగా తీసుకొచ్చింది సార్. నా భర్తకి చాలా చాలా కృతజ్ఞత సార్. నా భర్త నా కొడుకు సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీ క్లాసు అద్భుతం. మీ ఆశీర్వాదం నాకు, నా పిల్లలకు, నా భర్తకు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఎల్లవేళలా ఉండాలని నేను ప్రతిరోజు మీ దీవెనాతలు తీసుకుంటున్నాను సార్, మీ వీడియోలు చూసుకుంటూ. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మరియు కోటేశ్వర్లకు, ఇక్కడ వచ్చిన కోటేశ్వర్లకు, వాళ్ళ భార్యమనికి, వాళ్ళ పిల్లలకు అందరికీ కృతజ్ఞతలు. నేను పొద్దుగాల ఉదయం 9 గంటల క్లాస్ అయితే పొద్దుగాల 9 గంటలకు క్లాస్కి వద్దామని తయారైనాక మళ్ళీ వేరే పని ఉండి రాలేక పోదాంలే అని చెప్పేసి ఇప్పుడు 3 సార్లు 4 సార్లు క్లాసులకు రాక, క్లాసులకు వచ్చినప్పుడు ఏం మంచిగా జరిగింది, క్లాసులు రాకపోయినాక అన్నీ డిల్ అయినాయి, నెగిటివ్లోకి వెళ్ళిపోయినా. మిత్రులేమటి పోవడం, ఇంకా అక్కడిక్కడ చేయడం, ఇంకా మన పనులు ఎట్టుడే పల్లెటూళ్ళలో రారనడం పోవడం అదైంది. అప్పుడు బాగుందా సార్, చాలా మంచిగా జరిగినాయి.
ఇంక ఇప్పుడు మళ్ళీ వదులుకోవాలని చెప్పేసి వదులుకోవాలని వచ్చినాం. నేను మా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసిన, ఇట్లా అనుకుంటే వస్తారా అంటే, ఏంది అనుకుంటే వస్తుంది అంటే, ఇట్లా లక్ష అనుకుంటే వస్తాటైతే అందరం దొరుకుని వస్తారు మీ సార్ కాడికి, మరి అందరికి ఇప్పిస్తామంటే అట్లా రాదని నాయన మీ బ్రెయిన్ మారాలన్నారు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, అప్పుడు ఫస్ట్ వరకు జరిగింది. ఎప్పుడైతే 6 నెలలు బంద్ చేశారో నాకు అన్నీ అదైంది. అయితే ఒక గురువారికి ఏం చెప్తున్నానంటే, ఇది మన శెల్క, ఈ బ్రెయిన్ మొత్తం మన శెల్క, ఈ శెల్కల మొత్తం నాకు తుమ్మ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ దోస్తులు ఎమ్మటి తుమ్మ చెట్లు అలా అల్లెమ్మటి ఏలమ్మటి తిరిగినా వాళ్ళ దోస్తులు అయిపోయింది. అంతకుముందు సార్ ఎమ్మటి తిరిగి కొంచెం మంచి వాళ్ళు పెద్దోళ్ళు పరిచయం అయ్యారు. పెద్దోళ్ళు ఎమ్మటి తిరిగితే పెద్ద ఆలోచనలు వచ్చినాయి సార్. ఇంక ఇప్పుడు అవి బంద్ చేయాలనుకుంటున్నా సార్. ఇక బంద్ చేసి ఇంక ఇదంటే మంచి మామిడి చెట్లు మంచి చెట్లు పెడితే కొన్ని రోజులకైనా నేను అవియన్నే కంటున్నా సార్ రెగ్యులర్గా. ఈ బ్రెయిన్లో ఏది పెడితే అది అవుతుంది అన్నట్టు ఇంకా అన్నీ చిన్న తీసేయాలనుకుంటున్నా. నవ్వేయండి ఇక జోక్ సార్, ఇది ఏమనుకోకండి, అందరు నిద్రపోకుండా. అదొకటి. తర్వాత ఏమైంది, అట్టేట్టు వస్తాయో పైసలు ఇస్తూ ఉంటుంటే రాముల వారికి గుడి కట్టించిండు. భక్త కన్నప్పుడు ఎవరు తెలియదు, నాకు సరిగ్గా చదువుకోను నేను. ఆయనకు పైసలు కొట్టంగా ఆడగొట్టి రాజు కొట్టించిండు. ఆయన ఉద్యోగం తీసేసి కొట్టిరు చేసిరు. ఆయన ఏమన్నాడు, ఎట్టనే నాకు డబ్బు వస్తుంది, రాములవారు రామ అన్నాడు. బంగారం తెచ్చి అయితే పెట్టిండా పెట్టలేదా? అప్పుడైతే ఇష్టం ఉందా లేదా? నేను అనేది ఏంటంటే, ఇష్టం అనేది ఆ రోజు నుంచి కూడా ఉంది, కానీ మనకు తెలియక మనకు అయింది అనేది ఒక విషయం. కాకపోతే ఏంటంటే నేను అనేది ఎప్పుడైతే నేను 6 నెలల నుంచి బంద్ చేసినో నాకు అన్ని అగంతాలు జరిగినాయి. ఇప్పటి నుంచి విశ్వమణి బాబు గారికి గురువు గారికి మొత్తం క్లాసులు వినుకుంటా మంచిగా చేస్తా. అంతకుముందు మంచిగా జరిగింది. అందుకు ఈరోజు నేను లేట్గా వచ్చినా సరే, మీరు ఏమనుకున్నా సరే అన్నీ నాకు మంచి జరిగినాయి, మీకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ, మీరు ఏది వాక్కు శక్తి ఏదైతే అసలు నాకు ఎందుకంటే గురువు గారికి వచ్చినా మనం ఏదనుకుంటా అది అనుకుంటాం. కాబట్టి మనం ఉదయం 4 గంటలు లేచి మనం ఏ శక్తిమో తల్లిదండ్రులను గురువులను మంచిగా చూసుకుంటూ ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయండి. కానీ విశ్వానికి థ్యాంక్స్, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పి గురువు గారికి ఆశీర్వాదం తీసుకొని వచ్చిన ఆచమడానికి వెళ్ళి థ్యాంక్స్ అండి, అన్నీ మాకు మంచిగా జరిగిందని. క్లాసు చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, అందుకు సంఖ్య వారికి కృతజ్ఞతలు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, భార్య కృతజ్ఞతలు, మీ పిల్లలకు కృతజ్ఞతలు, ఇక్కడికి వచ్చిన ధనవంతుల కోటీశ్వరులకు కృతజ్ఞతలు. సార్ నేను ఫస్ట్సారి నేను చాలా ఏడ్చుకుంటూ వచ్చినా సార్. నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలంటే అవుతుంది పో అన్నది సార్. మీరు నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది సార్, నేను ఇల్లు కడుతున్నా సార్. ఇప్పుడు నేను కోరుకుంటున్నా, నేను ఎవరు లేరు కాబట్టి అక్క కొడుకుని చదువుకుంటున్నా. నన్ను అందరు మంచిగా నా దగ్గరికి రావాలి, నేను మంచి ఇలా అందరిలో కలిసి ఉండాలి. నేను ₹1,00,00,000 టార్గెట్ పెట్టుకున్న, ఒక కారు కొని నీ క్లాస్కు రావాలా అని నేను రోజు అనుకుంటున్నాను సార్. డబ్బు నేను కూడా అంటే నాది 4వ క్లాస్. ఇప్పుడు మధ్యలో కొంచెం ఇక మా ప్రాబ్లమ్స్ వల్ల పట్టించుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు చేస్తున్నా సార్, 4 గంటలకు లేసుకొని చేసుకుంటున్నా సార్. నాకు అన్నీ బాగున్నాయి సార్, మీ ఆశీర్వాదం కోసం నేను ఈరోజు వచ్చిన సార్. నేను సరే సార్, మీ క్లాస్ బాగుంది సార్, అందుకనే వచ్చిన సార్. నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చిన. నేను ఇక్కడికి ఇచ్చేసినటువంటి కోటీశ్వరులకి ధనవంతులకి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఇప్పుడు క్లాస్కి రావడం 3rd టైం. ఫస్ట్ టైం నుంచి సెకండ్ టైం వరకు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సెకండ్ నుంచి 3rd వరకు ఇంప్రూవ్మెంట్ చాలా మిరాకిల్స్ జరిగినాయి. సెకండ్ టైం నుంచి 3rd టైం వచ్చేలోపు నేను ఒక బిజినెస్ చేయాలి, ఒకరి కింద పని చేస్తే మనం ఎట్లాగూ సాటిస్ఫాక్షన్ ఉండదు, మన ఓన్ ప్రాఫిట్ మనకు ఉండాలని చెప్పేసి మా విలేజ్లో బ్యాంగిల్ స్టోర్ లేదు, పెద్దగా పెట్టిన బ్యాంగిల్ స్టోర్ అండ్ శారీస్. ఆ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. 1 lakh పెట్టి 1 lakh ప్రాఫిట్ తీసిన. 1 lakh పెట్టి 1 lakh ప్రాఫిట్ వచ్చింది పండగకి. అయితే వచ్చింది సార్. నాకు 2 బాబులు. మా పెద్ద బాబు మమ్మీ గురువు గారు ఎవరు మమ్మీ ఎందుకు కాల్ చేస్తున్నావు అని అడిగిండు. నాన్న గురువు గారు అంటే మనకు డబ్బు సంపాదించడం నేర్పిస్తారా అని అంటే ఎట్లా పాసిబుల్ అయితే ఎట్లా నమ్ముతున్నావు అని 6 years బాబు నన్ను క్వశ్చన్స్ చేస్తున్నాడు.
అడుగుతుంటే నాన్న ఇప్పుడు పవర్ పోయింది కదా మన ఇంట్లో, నేను 10 కౌంట్ చేస్తా, 10 కౌంట్ చేసేలో పవర్ వస్తే అదే విషయం అని బాబు నిరూపిస్తాను నాన్న, శక్తి అదే అని అంటే 1 అని కౌంట్ చేసిన అంతే, 1 2 కౌంట్ చేయకముందుకే కరెంట్ వచ్చింది. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంకా మాకు 3 acres ల్యాండ్లో వరి పంట పెట్టాము. అక్కడ వరి పంట పెడితే మోటార్, నాకు ఒక బోర్ వేయాలని చాలా కోరిక, మాకు వాటర్ తక్కువ ఉంటాయి. మోటారు 10 daysలో 5 times కాలిపోయింది ఈ 10 daysలో. అయితే మా ఆడపడుచుండి, మా ఊర్లో చాలా మంత్రకాలు ఉంటారు, నమ్ముతారు ఊరంతా, నేను నమ్మను. అయితే ఆ మోటార్కి ఎవరో వేసిర్రు, నువ్వు మంచిగా చూపించుకోవాలరా, 2 బాబులురు నీకు, మంచిగా బతకాలి, నువ్వు రేపు ఇక్కడ ఈ ఊరికి పో, ఇక్కడ నేను చూపిస్తా, అడ్రస్ చెప్తా, వాళ్ళు బాగా చేస్తారని చెప్పింది. నైట్ మా హస్బెండ్ నుండి మనం వేరే దగ్గర చూపించుకుందాం, ఆడ ఇంకా బాగా చూస్తారని చెప్పిండు. నా మైండ్లో మాత్రం గురువు గారి దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఈ 3 timesలో ఈ ముగ్గురు చెప్పింది. మార్నింగ్ లేచేసరికి ఎక్కడైతుందో నా దారి రేపు అనుకున్నా, వాళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోయారు, నేను క్లాస్కి వచ్చిన. క్లాస్ చాలా బాగుంది సార్, నాకు చాలా మిరాకిల్స్ జరగాలి. ఆ నమ్మకాలు మంత్రకాలు నేను ఏది నమ్మను, నాకు నా గురువుగారు నా నమ్మకం ఉన్నది. నాకు బోర్ వేయాలన్న కోరిక ఒక్కటి ఉంది. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఫుల్ పంట పండాలి, బోర్ వేయాలి సార్. నా పిల్లలు కూడా బాగా చదువుతారు సార్, ఫస్ట్ ర్యాంక్ వస్తారు గురువుగారి దయ వల్ల. థ్యాంక్ యూ సార్, క్లాస్ బాగుంది సార్. చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసిన ధనవంతులకి, కోటీశ్వర్లకి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు 1 సంవత్సరం నుంచి క్లాసు తెలుసు, అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. ఒక 4 క్లాసులు, ఇది 5వ క్లాసు. చాలా చాలా జరిగినాయి సార్. నాకు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను, పెట్టాను, బాగా నడుస్తుంది. ఒక 500 స్టార్ట్ చేసిన సార్, అన్ని దాంతోనే కొనుక్కున్నాను, వచ్చిన డబ్బులతోనే. ఇప్పుడు బాగా నడుస్తుంది, ఇంకా బాగా నడవాలి, పెద్ద షాప్ పెట్టాలనుకుంటున్నాను. 2 పనులు చేస్తున్నాను సార్, పాతది వదిలేసేయాలి, ఇదే నడవాలి నాకు. పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, ఇంకా క్లాస్లో ఫస్ట్ రావాలి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అసలు 10 రూపాయలు కూడా లేవు, అట్లాంటిది ఇప్పుడు నాకు బీరువాలు ఎప్పుడు 20, 10,000 ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. లక్కీ డ్రా చిట్టీలు మెయింటైన్ చేస్తా సార్ నేను. స్కూల్లో ఫీజు కట్టాలని టీచర్ ఫోన్ చేసింది 9వ తారీఖు. 11వ తారీఖు కడతాను మేడం, 10వ తారీఖు డబ్బులు వస్తాయని చెప్పిన, ఆ చిట్టి నాకే వచ్చింది సార్, 75,000. చాలా బాగుంది సార్, చాలా బాగుంది క్లాసు. ఒకసారి దగ్గర 20,000 అవసరం ఉండి తీసుకున్నా, 1 నెలకి ఇస్తానని. 10 నెలలు అయింది, అడగలేదు సారు. తర్వాత 10 నెలల తర్వాత 15,000 తీసుకెళ్ళి ఇచ్చాను. మిగతా 5,000 వచ్చే నెల ఇస్తా అన్నాను, కానీ 5,000 వద్దన్నాడు సారు. ఊళ్ళో ఇల్లు కడుతున్నాం సార్ జాయింట్గా. 1,00,000 రూపాయలు అవసరం ఉండి సార్ని అడిగాను. 10,000 అడిగితే 10 క్వశ్చన్లు వేసేటోడు, 1,00,000 రూపాయలు ఏది అడగకుండానే ఇచ్చేసింది సార్. చాలా బాగుంది సార్ క్లాసు, చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంకా చాలా చాలా హ్యాపీగా. ఇదంతా విశ్వమణి బాబు గురుగారి వల్లనే సాధ్యమయ్యింది. అందరు అడుగుతున్నారు, ఇట్లా 2 పనులు ఎట్లా అవుతున్నాయి నీకు, ఎట్లా చేస్తున్నావు, నీకు ఎట్లా టైం అవుతుంది, ఎట్లా చేస్తున్నావు అని. అదే చెప్పిన సార్ నేను, నా వల్ల అవుతుంది అని. అందరు షాక్ అవుతున్నారు, అసలు ఎట్లా కుదురుతుంది అని. క్లాస్ చాలా బాగుంది సార్, ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఓకే సార్. కోటీశ్వరులకు పేరు పేరున కృతజ్ఞతలు. విశ్వమణి గురు బాబు గారికి 100,000,000 కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులకు 100,000,000 కృతజ్ఞతలు. వారి భార్యమ్మనికి 100,000,000 కృతజ్ఞతలు. వారికి కుమారుడు కుమార్తెకు 100,000,000 కృతజ్ఞతలు. నేను ఈ 4వ క్లాసు నేను బాబుగారి దగ్గరికి వచ్చిన తర్వాత పాజిటివ్లోకి వెళ్ళి నా మనవరాలు ఓనేల ఫంక్షన్ చేశాను లాస్ట్ మంత్. అప్పుడు మబ్బులు గమ్మినాయి, మా అల్లుడు బాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మొత్తం ఫంక్షన్కి రెడీ అయ్యాడు. మబ్బులు గమ్మిన వర్ష సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆయన బాగా భయపడిపోయాడు. నేను చెప్పిన విశ్వం నా వెనకాల ఉంది, విశ్వమని గురుగారు నా వెనకాల ఉన్నారు, వర్షం రాదు నీ ఫంక్షన్ పెట్టుకోమని. ఫంక్షన్ బాగా జరిగి వర్షం ఆగిపోయింది.
వర్షం ఆగిపోయింది, ఫంక్షన్ బాగా జరిగిపోయింది. అందుకు విశ్వాని గురుగారికి శతకోటి కృతజ్ఞతలు. ఇంకా చాలా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి గురుగారు, ఇంకా కొన్ని జరగాలి. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఈ క్లాస్ చాలా సూపర్గా ఉంది. ఈ ఐస్ క్రీమ్ మనం తింటే ఎలా ఇదవుతుందో అలా క్లాస్ చాలా సూపర్గా ఉంది. గురుగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు డబుల్ ఎనర్జీతో మనకు క్లాస్ ఇస్తున్నారు. మనల్ని అంతకంత రెట్టింపుగా మనల్ని చాలా ఇదిగా ప్రోత్సహించి మనల్ని ముందుకు ధనవంతులుగా చేయాలని ఆయన కృషి చేస్తున్నారు. ఆయన కృషికి మనం ఫలితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. బాబుకు కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ విచ్చేసిన కోటీశ్వరులకు, విద్యావంతుల ధనవంతురాలకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. యాక్చువల్లీ నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను విశ్వమణి బాబుకి అదే కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను రోజు 4 o'clock లేచి అపరిమేషన్ చేస్తున్నాను. అండ్ స్టడీ ప్రకారం కూడా ఐఎమ్ సో గుడ్. అండ్ నేను ఈసారి స్టేట్ టాపర్ అవ్వాలి అనుకుంటున్నాను. అదే విశ్వమణి బాబుకి అదే కోరుకుంటున్నాను. అండ్ ఇది అవుతాను అని బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. అండ్ సార్ వన్స్ అగైన్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ యాక్చువల్లీ మా మమ్మీ రావాలనుకుంది ఫస్ట్, కానీ నేను రావడానికి కోసం మా మమ్మీ డ్రాప్ అయింది. అందుకనే నేను మా ఫాదర్ వచ్చాము. ఇదంతా కూడి ఉన్నందుకు డబ్బుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. క్లాస్ బాగుంది అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఏసీ ఎక్కువ కొంచెం అంటే లంచ్ టైంలో కొంచెం ఎక్కువ అనిపించింది. అప్పుడు చాలా ఇప్పుడు బాగుంది, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.